నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అలాంటి ట్రయల్స్ విపరీతమైన పాపులారిటీని తెచ్చినా అదే స్థాయిలో నెగిటివ్ ట్రోలింగ్ మోసుకొస్తాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. ప్రేమకు కులం, మతం, రంగుతో పాటు వయసుతోనే సంబంధం ఉండదంటారు. ఎవరికైనా ఎప్పుడైనా ప్రేమ పుట్టొచ్చు. ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అయితే పర్వాలేదు, కానీ మరి 58 ఏళ్ల గ్యాప్ ఉంటే మీరు విన్నది కరెక్టే. ఇద్దరికి 58 ఏళ్ళు గ్యాప్. ఏంటి, ఇంత గ్యాప్ ఉన్నా కూడా ప్రేమించుకోవచ్చా? మీ క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది కదా. అయితే జస్ట్ 5 సెకండ్స్ అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇటలీకి చెందిన 19 ఏళ్ల ఈ యువకుడి పేరు గియూసేవ్ది అన్న. సోషల్ మీడియాలో బాగా పాపులర్. టిక్ టాక్ లో 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎగ్జైటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరినీ ఉల్లాసపరుస్తూ ఉంటాడు. ఉన్న పాపులారిటీతో సాటిస్ఫై అవ్వక మరింత మంది ఫాలోవర్స్ ని పెంచుకుందాం అనుకున్నాడు. ఒకసారి సడన్ గా ఓ బామ్మతో ఉన్న ఫోటో షేర్ చేసి మేమిద్దరం ఇష్టపడ్డామని, రిలేషన్షిప్ లో ఉన్నామంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో 19 ఏళ్ల గియూసెప్తో ఉన్న ఈ పెద్దావిడ పేరు మిలీనా గట్టా. ఆమె వయసు జస్ట్ 77 ఇయర్స్. అంటే ఈ అబ్బాయి ఆ బామ్మకు మధ్య ఏజ్ గ్యాప్ 58 ఏళ్ళు మాత్రమే. ఫోటో షేర్ చేశాక ఇంటర్నెట్లో వాళ్ళిద్దరి వార్త విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తనతో మిలీనా బేబీని కనబోతుందని మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఈ 19 ఏళ్ల యువకుడు. 77 ఏళ్ల బామ్మతో రిలేషన్షిప్ ఏమిటి, అది కాకుండా పిల్లల్ని కనబోతున్నారా అంటూ నెటిజన్లు ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్లు చేశారు. ఇద్దరు పిల్లల్ని కనబోతున్నారనే వార్తకు బలం చేకూర్చేలా మిలీనా అల్ట్రాసౌండ్ చేయించుకుంటున్న ఫోటో కూడా షేర్ చేశారు. ఓ వీడియోలో ఓ చిన్న పిల్లాడిని గియూసెప్ ఎత్తుకొని ఆడిస్తూ తన సంతానమే అంటూ కలరింగ్ ఇచ్చేలా చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో మరింత హీట్ పెంచింది. ఇవన్నీ చూశాక నెటిజన్లు గట్టిగా ట్రోలింగ్ చేస్తూ ఏకిపారేశారు. ఆ పెద్ద మహిళ ఈ వయసులో పిల్లల్ని కనడం అసాధ్యమని, మోనోపాజ్ వయసులో ఉన్న ఆమెకు పిల్లలు ఎలా పుడతారని మరికొందరు. ఇదంతా ఫేక్ అంట ఇంకొకరు కామెంట్లు చేశారు. ఇక మరికొందరు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. గియూసెప్ తనకు వచ్చిన పాపులారిటీ చాలు అనుకున్నాడేమో. ఇక అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ రిలేషన్షిప్, పిల్లలు కనే ప్లానింగ్ అంతా ఫేక్ అన్నాడు. ఆమె తన గర్ల్ ఫ్రెండ్ కాదని, ఆమెతో తాను రిలేషన్షిప్లో లేనని, మిలీనా స్వయంగా తనకు అమ్మమ్మ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ పోస్ట్ కూడా చూసిన కొందరు నెగిటివ్ ట్రోలింగ్ చేయగా మరికొందరు గుడ్ జోక్ అన్నారు. అలా ఈ అమ్మమ్మ మనవడి జంట నెటిజన్లను ఆట పట్టించి కసి తీర తిట్టించుకున్నారు.